పట్టణాలకు ముద్దాలు చెప్పిన మొత్తం రోడ్డు నా సొంతం డబ్బులతో నేర్పించినాక ఊరికి ఫస్ట్ దవాఖాన తీసుకొచ్చినాక మన కేసీఆర్ చెప్పి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండక మన కేసీఆర్ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. దినం తప్పి దినం నీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, ఆ నీళ్లు మాయమైపోయినాయి అమ్మా. 2 వారానికి ఒకసారి కూడా వస్తుంది. అది ఎక్కడ పోయింది? ఆ నీళ్లు మాయమైపోయింది. కాంగ్రెస్ 2 ఏళ్ళే వచ్చి నీళ్లు మాయమైపోయినాయి, కరెంటు మాయమైపోయింది, తులం బంగారం ఇవ్వలేదు, మా ఆడబిడ్డలకు 2500 ఇస్తాను అవి ఇవ్వలేదు, మన బిడ్డలకు స్కూటీ ఇస్తాను కాలేజ్ వస్తే ఆ స్కూటీలు కూడా ఇవ్వలేదు, మా అవ్వలకైతే 4000 పింఛన్ ఇస్తాను, ఇంకా ఆ 2000 ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ వస్తే 3000 వచ్చు. ఇప్పటికల్లా నెలకు 3000 వచ్చు. వాళ్ళు మాయ మాటలు చెప్పిర్రు, అబద్ధాలు చెప్పిర్రు, మనల్ని అందరినీ పోతా పట్టించారంట, పోగులేసిరంట, మోసం అంట, దగా. ఇప్పటిదాకా మేము చెప్తే నమ్మలే. ఇప్పుడు మీకు అర్థమైంది కాంగ్రెస్ అంటే ఎంత మోసం. మీరు 10 దేశాలకే ఇంత ఓటు, మీరు 10 దేశాలకే ఓటు. కాంగ్రెస్ సొంతాలు మస్తు పైసలు ఉన్నాయి, వాళ్ళు బాగా పైసలు ఇస్తారు, తీసుకోండి. కానీ కాదు గుర్తుకుంటారు. ఇప్పుడు బాగా మంచిగా ఉంది, వాళ్ళు బాగా వస్తారు పైసలు. నిష్ఠాన్ని తీసుకోవాలి. నీకే బిడ్డ అని మళ్ళీ లోబడి పోయినాక మాత్రం కాదు. వాళ్ళ మర్చిపోకుండా మీకు దండం పెడతారా? అదొక్క పని మంచిగా చేసింది. వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు ఎట్లా మోసం చేసిరో మనం అట్లా మోసం చేయాలి. నమ్మించి వాళ్ళు నమ్మించారు, గుళ్ళల్లో పత్రాలు రాపించారు, గ్యారంటీలు రాసిచ్చారు, అన్ని చేస్తామన్నారు.